మంచిది. సర్వశక్తి కలిగిన దేవుని సన్నిధిలోనికి చేరి వచ్చిన మీకందరికీ మన రక్షకుడు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో శుభవందనాలు తెలియపరుచుతున్నాను. మన ప్రభు ఎంతో మంచి దేవుడు. ప్రియులారా, ఈ వారం ఇలాగే సోషల్ డిస్టెన్స్నే పాటించు దేవుని ఆరాధన చేయడానికి దేవుడు మనకు కార్యము చేసి ఉన్నారు. మన చర్చిలో 2 ఆరాధన దేవుని నామ మహిమ కొరకాయ ఇలాగే పుట్టుకొరకు దేవుడి సహాయమును చేశారు. హల్లెలూయా. అనేక చోట్ల అనేక ప్రాంతంలో ఇలాగే ఆరాధన చేయడానికి ఉన్నటువంటి స్వాతంత్రం లేకుండా ప్రజలు బాధపడుతున్నారు. అలాంటి వారి నిమిత్తం మనం చాలా ప్రార్థన చేయవలసినటువంటి బాధ్యత మనలో ఉండదు. అది త్వరలోగానే దేవుడు ఈ మహామారి నుండి అందరిని విడిపించి రక్షించి మన రాష్ట్రమును, ఆయా ప్రాంతమును, ఆయా రాజ్యములో కూడా అనేక సేవకులను దేవుడు విశ్వాసులను కాపాడి అందరి దేవుని చక్కగా ఆరాధన చేయడానికి ఉన్న సౌభాగ్యము అది త్వరలోగానే దేవుడు సిద్ధించుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క పగలకాల వాక్య ధ్యాన నిమిత్తమాయి కొలోసులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం మొదటి వాక్యము చదివినట్లు అయితే ఈ పగలకాల సమయము ఈ వాక్యం ద్వారా దేవుడు ఏదో మనతో మాట్లాడబోచున్నాడు కనుక ప్రార్థన పూర్వంగా ఈ వాక్య సగలమును చదవండి. కొలోసులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం మొదటి వాక్యం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చొని ఉన్నాడు. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వాసి సమూహమును ఉద్దేశించి అనగా సంఘమును ఉద్దేశించి పరిశుద్ధ ఆత్మ అపోస్తుడైనటువంటి పౌలు ద్వారా మనతో మాట్లాడుతున్నారు. ఇదొక హెచ్చరిక అని మనము అది అర్థం చేసుకొని ఈ వాక్యముల సత్యమును మనం గ్రహించి చక్కగా ముందుకు సాగాలి. అదేమనగా ఏం రాయబడింది అక్కడ? మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారములై పైన వాటిని వెదుకుడి. మనము యేసుక్రీస్తుతో కూడా లేపబడినటువంటి వారుగా ఆయమై ఉన్నాం. ఇలాగే తండ్రి కుమార పరిశుద్ధ నామములో నీ మునిగి బాప్టిసము తీసుకున్నప్పుడు ఆ పాతది ఎదించిపోయి ఇదిగో సమస్తము కొత్తవాయి నూతన సృష్టి అయి నీవు మార్చబడ్డావు. ఆయా యేసుక్రీస్తు యొక్క మరణ పునరుత్థానముతో నీవు ఏకీభవించినప్పుడు ఇక పాత అనేటువంటి మనిషిని నీవు సమాధి చేయబడ్డా. ఎందుకంటే పాతదని ఇలాగ చేశాడు, సమాధిగా నీవు స్తోత్రము దానిని నీళ్ళలో ఉనికి మునిగినప్పుడు ఆ పాత శరీరమునే సమాధి చేశాడన్నమాట. ఇక నీళ్ళలో నుండి బయటికి వచ్చినప్పుడు నీవు నూతన సృష్టి అయి నూతన వ్యక్తి అయి ఉన్నాడు. నీ నూతన సృష్టి అయి ఉండినప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, పాత కాలములో పాత అనుభవంలో నీకు వెళ్ళకుండా ప్రాచీన కాలంలో నీకేమేమి చెడ్డ అలవాటు ఉన్నాయో అది మారు మనసు పొంది బాప్టిసం తీసుకున్న తర్వాత అదే ఆలోచన నీ ముందుకు సాగకూడవద్దు. పాతది గెదించిపోయినాడు, ఇదిగో సమస్తము కొత్తవాయను. అందుకనే విశ్వాసమైనటువంటి నీవు పైన వాటిని గురించి ఎప్పటికీ ఆలోచన కలిగిన వ్యక్తి అయి ఉండాలి. పైన ఏమిటి ప్రియ దేవుని బిడ్డలారా? పైన ఏంటంటే యేసుక్రీస్తు వారు చెప్పారు. యోహాను సువార్త 14వ అధ్యాయం మొదటి వాక్యం నుండి మనం చూసినట్లయితే మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసముంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసము కలవు, లేని ఎడల నేను మీతో చెప్పుదును. ఇంకా మీకు ఇదే చాలా ప్రాముఖ్యం కలిగినటువంటి విషయం. మీకు స్థలము సిద్ధపరిచి వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనున్న స్థలములో మీరు ఉండలాగా మరల వచ్చి నా యొద్దకు ఉండుటకు మిమ్మల్ని తీసుకొని పోదును. హల్లెలూయా. ఈ నిరీక్షణ ప్రతి ఒక్క విశ్వాసి అయినటువంటి నీకు ఉండాలి. ఈ యొక్క నిరీక్షణ లేకపోతే విశ్వాసం అర్థం.
చనిపోతారు, తప్పకుండా చచ్చిపోతారు మనుషులందరూ. కానీ ఒక జీవితం అనేది ఇక మొదలవుతుందన్నమాట. అదేం జీవితము? నిత్య జీవము. ఆ స్థలము యేసుక్రీస్తు వారు మన కొరకాయ సిద్ధపరిచి వెళ్ళుచుంది గనక, ఈ భూమి మీద నీ ఉన్నావు గనక భూమి మీద ఉన్నటువంటి ఆలోచన నీలో ఉండకూడవద్దు. అటువంటి చెడ్డ ఆలోచనలో మనసునే చాలా హృదయమే బాధపరిస్తూనే ఉంటుంది, దుఃఖం తీసుకొస్తుంది, వేదన కలిగిస్తుంది, లాస్ట్కు పరిశానం పోతుంది. ఇక ఏమి దొరకకుండానప్పుడు నీ క్రిస్తువులో లేనటువంటి ఒక వ్యక్తి అయితే, క్రిస్తునే ధరించుకోకుండా నీ యొక్క సాధారణ మనిషి అయి ఉండే ఈ ఆలోచన కలిగి లాస్ట్ సొల్యూషన్ ఎక్కడికి వస్తుంది? ఆత్మహత్యకు మనసు తీసుకెళ్తుంది శైతానుడు. కానీ క్రిస్తు ఉన్న నీవు కలవరపడవద్దు. భూ సంబంధమైన వాటిలో మనసు కూడా పెట్టకూడవద్దు. అలాంటి మనసు కలిగిన వారికి దిగులు ఎక్కువ. ప్రియ దేవుని బిడ్డారా, మీరు స్తోత్రము డబ్బు ధనం కలిగిన వారి యొక్క లైఫ్లోనికి వెళ్తే రహస్యంగా మీరు అడగండి, అన్నయ్య లేకపోతే సార్ లేకపోతే మాడం, ఒక్కసారి చెప్పండి మీకు యథార్థ సంతోషం ఉన్నారా? మొహమాటకి అవునండి మేము చాలా, నాకేం తక్కువ అన్ని ఉంది కదా. లేదు ప్రియ దేవుని బిడ్డారా, ధనం కలిగినటువంటి ఒక వారి మనసు దాని గురించి ఎప్పుడు ఒక దిగులే. అందుకే యేసయ్య అన్నాడు, ఏమన్నాడు? భూ సంబంధ వాటి మీదే పౌలు ఏమన్నాడు? మనసు పెట్టకొనవద్దు. ఇవన్నీ మట్టిలో కలిసిపోవలసినదే, శాశ్వతమైనది కాదు. శాశ్వతంగా ఉన్నది ఇదిగో దేవుడు సిద్ధపరుచున్నారు. యేసయ్య దేవుని బిడ్డలారా మీకు సిద్ధపరిచి వెళ్ళుచున్నాడు. ఆయన ఉన్న ప్లేసే దేవుని బిడ్డలకు ఉన్నది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. యేసు ప్రభువు వారు ఎక్కడ కూర్చున్నాడు అక్కడే. యేసు ప్రభువు ఎక్కడ కూర్చున్నాడట? తండ్రి కుడి పార్శ్వం. అక్కడనే విశ్వాసైన వారు, దేవుని బిడ్డలు, సేవకులు అందరినే దేవుడు వారికి అక్కడే ప్లేస్ పెట్టి ఉన్నాడు. అక్కడికి నీ వెళ్ళాలంటే నమ్మి బాప్తిసము పొందాలి. అందుకనే దావీదు ఏమన్నా తెలుసా? 121 కీర్తన మొదటి వాక్యం, నేను కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలనే. అవును ప్రియ దేవుని బిడ్డలారా, నేను కొండల తట్టు కన్నులు ఎత్తుచున్నాను అంటే అర్థం ఏమిటి? దేవుడినే స్తోత్రము, అదే యొక్క భావములు. దేవుడు ఉన్నత స్థలములో ఉన్నాడు, పైకున్నాడు. నేను ఈ భూమి మీద ఉన్నాను. ఈ భూమిలో నేను కళ్ళెత్తి చూసే వరకు దుఃఖము నాకు వస్తుంది, బాధలు కలిగిస్తుంది. నేను ఎంతగానో అదే సంతోషం కావాలి అనుకున్నాడు కూడా నా లైఫ్లో ఇక నిరాశ కలుగుతుంది. అందుకనే నేను దేవుని వైపు కళ్ళెత్తుచున్నాను. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఈ భూమిలో మనం జీవించినప్పుడల్లా, నీవు దేవుని బిడ్డగా ఉండినప్పుడల్లా దేవునిలో ప్రార్థన చేసి ఆయన వైపే చూడాలి. ఇక ఆ కీర్తన భాగం మనం చూస్తే ఏముంది తెలుసా? ఇది మొదలుకొని నీ రాకపోకలందయో యెహోవా నిన్ను కాపాడు. ప్రైజ్ ది లార్డ్. నీ రాకపోకలందు యెహోవా నిన్ను కాపాడుతాడు. నీవు ఆ దేవుని వైపు చూసిన ఎడల, నీవు ఆ దేవుని వైపు చూసిన ఎడల నీ రాకపోకలందు దేవుడే నిన్ను కాపాడుతాడు. ఎక్కడ కూడా తల వంచి అవమాన పాలవుటకు అనుమతి దేవుని బిడ్డలకు దేవుడు ఇయనే ఇవ్వడు. ప్రియులారా, ధైర్యం తెచ్చుకోవాలి, ధైర్యంతో ముందుకు సాగాలి. నా ప్రభు నాతో ఉన్నాడు, నాకు అవమానం రాకుండా కాపాడుతాడు, అనారోగ్యం రాకుండా కాపాడుతాడు, ఇక మరణం కూడా రాకుండా కాపాడుతున్న వాక్యం చెప్తుంది కదా, మరణము తప్పించుట ప్రభు అయినా. ప్రైజ్లు చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు దేవుని బిడ్డ ఈ రోజు ఇలాగ నీ కూర్చుండడం అంటే అది దేవుని యొక్క చిత్తమే. హల్లెలూయా. ఆయన తప్పించాడు, ఇంకా తప్పించబోతున్నాడు. ఆయన నిన్ను కాపాడువాడు. ఆయన ఆ కాపాడిన దేవుడు నీకు తోడినప్పుడు ఈ భూ సంబంధం మీదే మనసు పెట్టకూడవద్దు. అలాగే మనసు పట్టుకున్నట్టుండక వారు ప్రియులరా అస్థిరులుగా మారిపోయింది, వారికి దుఃఖం కలిగింది, వారి వేదన కలిగిన వారిగా మారిపోయినారు. ఎటువంటి సమాధానం లేకుండా జీవనములో వారు నిరాశకు గురి అయిపోయినారు. ఈ పగల్కాల సమయము నాకును మీకును అటువంటి బాధ రాకుండా రావడానికి వీలు లేదు. కారణము నీ ఎల్లప్పుడూ ఎక్కడ చూస్తున్నారు? దేవుని వైపు. ప్రైజ్ ది లార్డ్. 34వ కీర్తనం 5 చెప్తుంది, వారు ఆయన తట్టు చూడగా వారి ముఖమును వెలుగు కలిగెను.
వారు ముఖం ఎన్నడను. ప్రైజ్ ది లార్డ్. ప్రియ దేవుని బిడ్డారా, కొందరు అనుకుంటే ఏదో కార్యసాధ్యం కోసము ఏదో మందిరంలోకి వెళ్ళి దేవా నాకు ఇది ఇస్తే నేను నీకు ఇది ఇస్తామనేటుండక ఆనందకు ప్రార్థన చేస్తారు. దేవుని బిడ్డారా, మీరు అలాంటి వారి పోలికలు ఉండకూడవద్దు. కారణం ఏంటంటే దేవుడు నీలోనే ఉన్నాడు. నీకు కలిగినట్టుగా బాధ అన్ని ప్రభుకు బాగా తెలుసు. నీ వేదన అన్ని ప్రభుకు బాగా తెలుసు. అందువల్ల నీవేం చేయాలంటే దేవుడు నాకున్నాడు అని చెప్పి దేవుని ఎప్పటికీ తలుచుకొని ముందుకు సాగాలి. దేవుడు మన కొరకాయ కార్యం చేస్తాడు. మత్తయి సువార్త చూడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33 వాక్యం ఒకసారి చదివినట్లయితే మనకి ఇంకా అర్థమవుతుంది. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి, అప్పుడవన్నీ మీకు అనుగ్రహింపబడును. మనం చేయవలసిన కార్యం ఏంటో యేసు ప్రభు చెప్పిన మాట ఇది, ఇంకెవరో చెప్పినది కాదు. మీరేం చేయాలట? మనం ఏం చేయాలట? ఆయన నీతి. ఈ అన్యాయమున్న లోకములో ఎప్పుడు ఎక్కడ చూస్తే నీకు అనీతిగా కనబడుతుంది. ఎందుకు? బయటగా ఇంటిలోనే కావచ్చు, రక్త సంపదలోనే కావచ్చు, ఎక్కడ చూస్తే కూడా న్యాయం అనేది కనిపిస్తా లేదు. కాబట్టి మొదట నీవు ఆయన రాజ్యం నీతిని వెదుకుడి, అప్పుడు అన్నీ నీకు అనుగ్రహింపబడుతుంది. దేవుని గురించి ఫస్ట్ దేవుని ఆలోచించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనకు మార్గం. ఎందుకంటే యేసే అన్నాడు కదా, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. ఉన్నది మొత్తం దేవులో ఉంటుంది. మనం అందులో నుండి వచ్చాం. వాక్యం ఏం చెప్తుంది? దేవుని కంటే కొంచెం తక్కువగా మనుషుల దేవుడు సృష్టించాడు. అందువలన నీవు దేవుడిలోని వచ్చావు కనుక, దేవుడు నీ సృష్టికర్త కనుక నీవు ఈ లోక సంబంధమైన విషయంలో ఏం తినాలి, ఏం త్రాగాలి, ఎట్లా అవుతుంది, నా భవిష్యం ఏమవుతుంది అనేటువంటి ఆలోచన అన్ని జనులకు వస్తుంది. లోకములో జీవించిన, లోకమునే ఫాలో చేసినటువంటి వారికి, ఈ లోక సంబంధమైన వాటి గురించి ఆలోచించిన వారికి వస్తుంది. నీవు దేవుని బిడ్డ కనుక నీ భవిష్యం దేవుడు చక్కగా చేస్తాడు. హల్లెలూయా. నీ భవిష్యం మంచిగా చేయబోతున్నాడు ఆయన. నీవు అనుకోకుండా రీతిలో సర్వశక్తి కలిగిన దేవాది దేవుడు నీకు గొప్ప కార్యం చేస్తాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. కానీ ఈ వాక్యం ఏం చెప్తుంది తెలుసా? యెషయా గ్రంథం 43వ అధ్యాయం 18-19 వాక్యాలు. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 18-19 వాక్యం చూడండి, చదవండి. ఇక దేవుని బిడ్డలారా, మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనుడి, పూర్వకాలపు సంగతులని తలచవద్దు. ఇదిగో చూడండి, ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను, అప్పుడే ఇదిగో అది మొలచును, మీరు దానినే ఆలోచింపరా. మీరు ఇప్పుడు మనం తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ శాతం అని ఇటు ఈ భాగంలో అంతటా ఏముంది? పత్తి వేస్తుంది. అందరు పొలం మంచి సిద్ధపరిచి పొలానికి వెళ్తే చక్కగా అన్ని క్లియర్గా కనబడుతుంది. ఏ చెట్టు లేదు, ఏమి లేదు, మట్టి అన్ని మంచిగా సాఫ్ ఉంది. ఇప్పుడు అందరు మొల వేసింది, అదే విత్తనాలు వేశారు. ఇప్పుడు ఏమొస్తుంది? చక్కగా మొల పచ్చిగా మొలకొస్తుంది. చూస్తే ఎంత అందంగా ఉండే. మొన్న నేను జార్జ్ బ్రదర్ మేమందరం మా పొలానికి అక్కడే వెళ్ళేటప్పుడు మేము చూసాం. చాలా అందంగా ఉంటుంది. అక్కడక్కడ డిసైన్గా మళ్ళీ ఎవరు చూస్తుంది అంటే ఒక నూతన చెట్టు భూమి నుండి రావడం అని చూస్తే చాలా సంతోషం అనిపిస్తుంది. ఇలాగే పాతది గతించిపోయినారు కనుక పూర్వమందున్న విషయాల గురించి దేవుని బిడ్డలారు ఏం చేయకూడదట? అస్సలే జ్ఞాపకము చేసుకోనకూడదు. ఇంకేం చేయాలట? తలంచుకొనకుడి. ఇదిగో దేవుని బిడ్డలారా, ఇప్పుడే ఈ పగల్కాల సమయం దేవుడు నీకొక నూతన కార్యము, ప్రైజ్ ది లార్డ్ చెప్పండి, ఒక నూతన కార్యం చేయబోతున్నాడు. పాత తగిలినది ఇదేదిగా నూతన కార్యం. మారుమనసులైన భర్త కావచ్చు, మారుమనసులైన భార్య కావచ్చు, మారుమనసులైనటువంటి వారు కావచ్చు, వారి గురించి అయ్యో వారు మారు అని అనుకోవద్దు. ఈ యొక్క నూతన కార్యం ఈ రోజే దేవుని బిడ్డ దేవుడు నీకు చేయబోతున్నాడు. హల్లెలూయా. నూతన విషయాలను గుర్తుకోవాలి, పాతది గురించి ఆలోచన చేయవద్దు. అది ఇప్పుడే మొలచును అని దేవుడు వాక్యం చెప్తుంది. అందుకనే ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన రాజ్యమును నీతిని నీవు వెతుకున్నప్పుడు, పైన వాటి కోసం నీవు వెతుకున్నప్పుడు, ఈ భూమిలో నీకు ఏమి అవసరం అయి ఉంటుందో అవన్నీ
దేవుడు నీకు సిద్ధపరిచి చేస్తాడు. ఆయన చేయడానికి శక్తి లేనటువంటి ఒక దేవుడిని నేను నమ్ముకొని వచ్చి ఉన్నాను. మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వాక్యం చదవండి. మొదటి పేతురు రాసిన పత్రిక 5:7లో ఆయన మిమ్మల్ని గురించి చిందించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీదే వెయ్యుడి. దేవుని బిడ్డారా, మన మనుషులమే చింత లేకుండా ఎవ్వరు లేదు, అందరికి ఉంటుంది. కానీ సొల్యూషన్ ఏ మనిషి యొద్ద నుండి పరిష్కారం అనేది మనకు రాదు. అందుకని ఏం చేయాలో తెలుసా? మన చింత యావత్తు యేసయ్య మీద వేయాలి. ప్రభు అన్నాడు కదా, ప్రయాసపడి వారు మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తామని. ఈ పగల్కాల సమయం ప్రియ దేవుని బిడ్డలారా, నాకును మీకును విశ్రాంతి కలుగజేసిన వాడు యేసయ్య ఒక్కడే. ఇదిగో దేవుడు నీ కుటుంబంలో ఒక నూతన కార్యము చేస్తాడు. ఎవరైతే బాధపట్టిన వారు మీ కుటుంబంలో ఉన్నారో, దేవునికి భయలేనటువంటి వారు జీవించిన వారు ఎవరైతే ఉన్నారో వారిలో దేవుడు ఒక నూతన కార్యం చేయబోతున్నాడని ఈ పగల్కాలం మీరు విశ్వసించవు. దేవుడు ఒక నూతన కార్యం చేసి దేవులోనికి దేవుడు వాళ్ళు నడిపించబోతున్నారు అని మీరు నమ్మాలి. నమ్మి దేవుని ఉన్నప్పుడు ప్రియ దేవుని బిడ్డారా, నీ జీవితంలో నూతన కార్యమే జరుగుతుంది. కొలొస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో మరి ఒకసారి కూడా మనం చూసినట్లు అయితే, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారు అయితే పైన వాటిని వెదుకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. ఆమేన్. ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉంది. మన జీవనానికి అంత గ్యారంటీ ప్రియ దేవుని బిడ్డ. ఇలాగ దాచబడి ఉన్నప్పుడు దేహముతో జరిగిపించిన వాటి విషయంలో క్రీస్తు యొక్క న్యాయపీఠం ఎదుట మనము నిలబడవలసినటువంటి రోజు కూడా ప్రత్యక్షం కాబోతుంది. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 5:10 మనకు అది ప్రత్యక్షం కాబోతుంది. మీరు దాచబడ్డావు. అందుకనే ఇక మిమ్మల్ని ముట్టడానికి ఏ విషయంలో ఏది కూడా రాదు. కానీ నీకు నీవే క్రీస్తుని ఉపేక్షించి దేవుని సాన్నిధ్యం మర్చిపోయిన వ్యక్తిగా దేవునికి దూరమై ఉండినట్లయితే ఇక నీ జీవితము సైతానే కంట్రోల్ చేస్తా. ఆత్మీయ సంతోషం వెళ్ళిపోతుంది, సమాధానం ఇక ఉండదు. కేవలం లోకములో చూచుచున్న ఒక పాత జ్ఞాపకార్థమైన క్రైస్తవులుగా నీ మార్చబడతావు. నమ్మి బాప్తిసం తీసుకున్న పరిశుద్ధ ఆత్మాభిషేకాన్ని పొంది ఆత్మాములో ప్రార్థన చేయించిన పరిశుద్ధాత్మలో జీవించినటువంటి ఒక వారలారా నిన్ను దేవుని యొద్ద నుండి దూరం చేయడానికి ఏ శక్తి కూడా సాధ్యం కాదు. దేవుడు ఒక అభిషేకం ఇచ్చాడు. ఎప్పుడైతే దావీదుని దేవుడు అభిషేకించాడో పరిశుద్ధ తైలముతోనే పరిమళ తైలముతోనే అభిషేకించినప్పుడు తర్వాత అభిషేకం పొందిన తర్వాత దావీదుకు దేవుడు ఒక నూతన బలం ఇచ్చాడు. అందుకని ఆయన ఏం చేశాడు? వచ్చినట్టున్న శత్రువునే ఆయన శక్తితోనే, దేవుని యొక్క శక్తితోనే దేవుడు ఆయననే. ఈ పగల్కాల సమయం ప్రియులారా, దేవుడు నీకు ఇచ్చినటువంటి ఒక శక్తి బలము నీ కంటికి కనబడనే కనబడదు. కానీ శైతానికి అది తెలుసు. శైతాన్ అది చూసి నీ వద్దకి ఏ రీతిలో నేను నీ బలహీనను చూసి చంపాలని ప్రయత్నం చేస్తాడు. అని ప్రార్థనలు ఉండినప్పుడు దేవుని బిడ్డలారా, నీకు ఆ శక్తి ఏది కూడా నీ మీద రాకుండా దేవుడు ఏం చేస్తాడు? కాపాడుతాడు. ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఉంటుంది కదా, స్తోత్రము 6వ అధ్యాయం కావచ్చు, అక్కడ ఉంది 18 వాక్యం కావచ్చు. ఏముంది? మీరు ఆత్మావులో ప్రార్థన చెయ్యాలి. ఆత్మ వలన దేవుని బిడ్డలారా, మీరు అర్థం చేసుకోవాలి. మీ జీవము క్రీస్తువులో ఎలా ఉన్నారట? దాచబడి ఉంటుంది కనుక మీరు ఈ భూమిలో జీవించినప్పుడు ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయించు. ఆ విషయమై సమస్త పరిస్థితుల నిమిత్తమై పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయించు. మెలకుగా ఉండు.
ప్రియ దేవుని పిల్లల ప్రార్థన నిస్సారంగా ప్రార్థన ఒక విషయం నీవు ఎన్నడూ కూడా మామూలుగా అనుకోవద్దు. పట్టుదల ఉండాలి. నాకు అది సాధ్యమవుతుంది. నేను ప్రార్థన చేసిన వ్యక్తి, సర్వశక్తి కలిగిన దేవుడు ప్రార్థన పరుడైనటువంటి దానియేలు ఏం చేశాడో తెలుసా? ఆ గర్జించిన సింహమును నోరిన దేవుడు మూసివేశాడు. ప్రార్థన శక్తి అది, కానీ ఏం లేదు. దానియేలు కూడా అలాంటి మనిషి. నన్ను సింహంలో పడేస్తే కూడా పర్వాలేదు, ప్రార్థన మానుకోలేదు. ఆయన భయపడలేదు. ముమ్మారు చేసిన ఏ రీతిలో చేసిన ధైర్యాలను చేసుకొని ముందుకు సాగారు. అయ్యో, ప్రార్థన చేసిన దానియేలును ఎందుకు ఇలాగదే అరే దేవుడు కాపాడలేకపోయిందని చుట్టుపక్కల ఆ సముఖంలో ఉన్న వారందరూ అప్పుడు ఆలోచన కలిగి ఉండవచ్చు. ఎందుకంటే సింహపులో పడేశారు. దానియేలు రాక మునుపే దేవుడు ఆ సింహొక్క నోరును మూసి వచ్చిన కారణం ఏంటిది? దానియేలు అంటున్నారు, రాజు నీవు చిరంజీవిగా ఉండడు కాక నా దేవుని దృష్టికి నేను ప్రార్థన చేసినట్టు వారులారా, ఈ యొక్క ధైర్యం నీకు కలిగి ఉండాలి. నా దేవుని దృష్టికి నేనే తప్పిదమో చెయ్యలి. అందుకనే నాకు మంచి విశ్వాసం ఉండదు. ఈ లోకంలో దేవుడు నన్ను కాపాడుతాడు. నా ప్రాణానికి నా ఆరోగ్యానికి ఏ హాని సంభవించకుండా నేను నమ్మిన యేసయ్య నన్ను కాపాడుతాడు. నేను ఎక్కడికి వెళ్ళినా దేవుడు నాకు కాపాడుతాడు. మనం చదువుకున్న కీర్తన ఉంది కదా, ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలందు యెహోవా నిన్ను కాపాడుతాడండి. ఈ దేవుడిని విడిచిపెట్టవద్దు. ఈ సర్వశక్తి కలిగిన దేవుని మర్చిపోవద్దు. ఈ దేవునికి నీ దూరం కావద్దు. నిన్ను దూరం చేయించడానికి అనేకమైన చెడ్డ ఆలోచన అపవాదుని సైతాన్ ఈ మైండ్లో నీకు తీసుకొస్తుంది. దేవునికి నీకు ఇష్టం లేనట్టుగా మాటలు ఆలోచన ఏదొస్తే అప్పుడే వాటిని కొట్టి వెయ్యాలి. దేవుని ఒకటే విషయం, దేవుడు చూసినప్పుడు నీలో ఎటువంటి మిస్టేక్ అనేది కనబడకూడదు. దేవుని యొక్క బ్లెస్సింగ్ రావాలంటే ఏదైతే అడ్డంగా ఉంటుందో దాన్ని నరికి వెయ్యాలి, దూరం చేయాలి. అది మనకు ఉన్నంత కాలం వరకు శరీరమైన ఆశీర్వాదం రాదు. మీరు మానవనసు పొందడానికి దేవుడు టైం ఇస్తుంది. మరి ఆ టైంని మనం అర్థం చేసుకొని దుష్ట కార్యం నుండి మనము దూరం ఉండాలి. మీ ఇంట్లో ఏ చెడ్డ ఉందో ఆ చెడ్డ దానిని వేరుతో సగా పీకేయడానికి ప్రతి విధమైన ప్రార్థన పట్టుదలతోనే. కంప్లైంట్ చేయకండి. మారు మనసులైన భర్త ఉండవచ్చు, మారు మనసులైన పిల్లలు ఉండవచ్చు. బుద్ధి నుండి సాయంత్రం వరకు కష్టపడితే చక్కగా జీతం ఇంటికి తీసుకొచ్చి ఇవ్వకుండా ఒట్టిన భర్తగా ఖర్చు చేసిన భర్తలు ఉండవచ్చు. మాట్లాడి గొడవ పడి చాలా రోజు అయింది కావచ్చు, పరిష్కారం ఏం రాలేదు. ఇక గొడవ కాదు దానికి సొల్యూషన్. కొట్లాటమో తిట్టు మాట బూతు మాట కాదు. ఏం చేయాలి? పూర్ణమైన పట్టుదల ప్రార్థన లైఫ్ నీకుండే దానిలో మీరు చూడండి. సింహ గుహ తర కొరకాయ పెద్దగా చేశారు వారు, భయపడలే. వాటినే నోరునే మూయడానికి దేవుడు ఉన్నాడు. కారణం నేనే తప్పు చేయలేదు, నే పాపం చేయలేదు. నా దేవుని దృష్టికి నేను ఎన్నడూ దోషిగా కనబడలేదు. కాబట్టి నాకు ధైర్యం ఉంటుంది. ఈ సింహలాగా నోరు చేసిన ఈ భర్త కావచ్చు, లేకపోతే ఈ చుట్టుపక్కల వారు కావచ్చు, నన్ను మింగడానికి లేదు, నన్ను ప్రార్థన చేస్తున్నాను. ఆ ప్రార్థన దేవుడు ఆలగించి, ప్రియులారా నీకు విరోధమాయి లేచినట్టు ఒక శత్రు నోరునే ఈ రోజే దేవుడు మూసివేస్తున్న దాన్ని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం వినిచిన దేవుని బిడ్డలారా, దేవుడిని ఎంతో ప్రేమిస్తున్నారు. మీరు పట్టుదల ఉండండి ప్రియులారా. ఏం చేయాలి ఆందోళన అవసరం లేదు. అందుకని ఏశాడు, మీ హృదయము కలవరపాడని. మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు కదా, నా యందు విశ్వాసం ఉంచండి. రెండు విశ్వాసం, ఒక్కటే విశ్వాసం. దేవుని యందు విశ్వసించాలి, క్రీస్తునందు విశ్వసించాలి, ఆయన ప్రవర్తనే నమ్మాలి. కనుక ప్రార్థన మంచిగా చేసిన ఒక మంచి లైఫ్లో ఉన్న మంచి సేవకులను మీరు ఏం చేయాలట? నమ్మాలి. వారి ప్రార్థన మాకు ఫలిస్తుంది, వారి ప్రార్థన చేసి మాకు జరగబోతుంది అని నేను నమ్మాలి. అలాగే నమ్మి ఉండేటప్పుడు ప్రియులారా మీ లైఫ్లో ఓహోనికి దేవుడు ప్రచండ వర్షమనే చూపిస్తాడు. మంచి దేవుడు హాని. దేవుని బిడ్డలారా, నీ ప్రార్థన పరులుగా ఉన్నారు. నీ ప్రార్థన దేవుని చేరుతూనే ఉంటుంది.
మనం ఈ లోకం గురించి ప్రార్థిస్తాం. మనం పైనుండి వాటిని వెతుకున్నప్పుడు భూమిలో మనం ఉన్నాం కాదా? ఈ మహామారి ఎప్పటి వరకు ఉండదో ఎవ్వరు చెప్పలేము. దీని గురించి మనం చాలా జాగ్రత్త పడాలి, ప్రార్థన చేయాలి. ఎక్కడికి వెళ్ళాలి మనకు అర్థం కాదు, ఎక్కడ వెళ్తే కూడా సొల్యూషన్ లేదు. ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఈ యొక్క సొంత నోరుని దేవుడు మూసివేస్తాడు. ఈ పగలకాల సమయం మనం పైకి కన్నులెత్తాం, పైన వాటి గురించి మనం వెతుకుతాం. ప్రియులారా, మీ యొక్క లైఫ్, మీ జీవితము క్రీస్తుతో కూడా దాసబడి ఉంది. నీ బాప్తిసం తీసుకున్న రోజు మొదలుకొని నీ నూతన వ్యక్తి అయి మారారు. ఇప్పుడు నీకు పాపక్షమ కాదు, నీకేం కావాలి? మారు మనసు కావాలి. దేవుని బిడ్డలు పాపం చేయరు కాదు. స్తోత్రం. ఒకవేళ పాపం చేస్తే పశ్చాత్తాపడి దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాలి, కానీ మరల పాపం చేయకూడదు. ఇక్కడ నీకేం కావాలి? మారు మనసు కావాలి. మారు మనసు కావాలి. మారు మనసు ఉంది సమస్తము నూతన కార్యం చేయాలి. అనుదినము మారు మనసు కావాలి. ఒక్కరోజుతో కాదు, అనుదినం మారాలి. నూతన సృష్టి అయి కావాలి. ఇప్పుడు సర్వశక్తి కలిగిన దేవుడు నీ జీవితంనే చక్కగా కాపాడుతాడు. విశ్వాసం ప్రార్థన చేస్తున్న వారులారా, మీ లైఫ్ని దేవుడు గొప్పగా కొత్తగా చేయబోతున్నారు. మీరెన్నడూ కూడా తలను వంచనీయకుండా, అవమానాన్ని పాల్గొనకుండా దేవుడు నిన్ను కాపాడుతూ శక్తివంతుడుగా అయినాడు. మనం మొదటి చదువుకున్నట్టుగా కీర్తన భాగం 1-2 వాక్యాలు చదువు. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడ నుండి వచ్చును? కొండల తట్టు నేను కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడ నుండి వచ్చుచున్నది? యెహోవా వలననే నాకు సహాయం కలుగును. ఈ వాక్యం మీరు నమ్మాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ స్థితిలో పోతే ఆర్థిక పరిస్థితి చాలా డౌన్ అయిపోతుంది. ఉద్యోగాలు చేస్తే కూడా ఉద్యోగం మళ్ళీ ఉంటుందో లేదో అని తెలియకుండా ఒక పరిస్థితి రాబోతుంది. కానీ అదేమీ రాకుండా మనం ప్రార్థన చేయాలి. అందుకే యేసయ్య వాక్యం గుర్తుంచుకోవాలి. ముందుగా ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకు, అప్పుడు నీ కన్ని దేవుడు చక్కగా చేస్తాడు. మన దేవుడు గొప్పవాడు. మనం ప్రార్థన చేయాలి. ప్రార్థనలు ఎందుగా సర్వశక్తి కలిగిన దేవుడు ఈ వాక్యం ద్వారా మనల్ని దీవించగా. ప్రియ దేవుని బిడ్డలారా, తలలు వంచండి. స్తోత్రం. మనం ప్రార్థన చేస్తాం. యేసయ్య మనతో మాట్లాడినట్టుగా ఈ వాక్యం పరిశుద్ధ ఆత్మ నీకు ఏ రీతిలో అర్థం చేయించిందో దాన్ని అర్థం చేసుకొని తగ్గించుకొని పైన వాటి కొరకాయ వెతుకుని ప్రార్థన ఆలకించిన దేవుడు ఈరోజే నీ ఇంటిలో ఒక నూతన కార్యం తప్పకుండా చేయబోతుంది. ఇన్ని రోజు నీకు కనగపడలేదు, అగపడలేదు, కానీ దేవుని బిడ్డ ఈరోజు దేవుడు నీ ఇంట్లో ఒక నూతన కార్యం చేస్తాడు. ఒక నూతన కార్యం దేవుడు చేస్తాడు. తలలో వంచి ప్రార్థిస్తాం. ఈ సమయం ఫేస్బుక్ ద్వారా లైవ్లో మిమ్మల్ని వీక్షించినటువంటి ఒక దేవుని బిడ్డలారా, మీకు దేవుడు మాట్లాడవచ్చిన వాక్యం మాట్లాడిన సమయం కన్ను మూసుకోనండి, ప్రార్థన చేయండి. నీ ఇంటిలో దేవుడు గొప్ప కార్యం చేయబోచున్నాడు. దేవుడు నూతన కార్యం చేయబోచున్నాడు. దేవుడిని ప్రేమిస్తున్నాడు, చక్కగా ప్రేమిస్తున్నాడు. ప్రార్థన చేయండి, విశ్వాసం ఉండండి. అవును, పాతది గతించి నిన్న అతన్ని ఆలోచన చేయాలిగా, అది నాకు నష్టం కలిగింపించిన ఇక వద్దు రాదు. ఒక నూతన విషయం దేవుడు నాకు చేస్తాడు. నేను పైకెత్తి కన్నులు ఎత్తి చూస్తున్నాను. దేవుడు నాకు చేస్తాడు. మమ్మల్ని మిక్కులుగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి పరిశుద్ధుడే, నాయన ఈ పగల కాల సమయము నీ యొక్క వాక్యమును దేవా శ్రద్ధగా ఆలగించడం, నీ యొక్క వాక్యం బోధించడం నాకు దేవాన్ని శక్తి బలమిచ్చి దేవ ఆలోచించిన వీక్షిస్తున్న నీ ప్రజల్ని కూడా దీవించి ఆశ్రద ప్రభువా, వారు ఏ సమస్యలు ఉంటున్నారో, వారి పరిస్థితి ఏ రీతిలో ఉంటున్నారో నాకు తెలియదు, కానీ నీకు తెలుసు కదా. నీ వారిని దర్శించము నాయన, నీ వారిని కాపాడు. అనారోగ్యం ఉన్నటువంటి వారిని బలపరిచినైనా మంచి ఆరోగ్యం వారికి నీ కలుగజేయడు. హాస్పిటల్లో డెలివరీ కోసం అడ్మిట్ కావాలని వారిని దర్శించి పరిపూర్ణ మంచి యొక్క డెలివరీ వారికి వచ్చేటప్పుడు నువ్వు సహాయం చేయమని మేము ప్రార్థన చేస్తున్నాం. అదేవిధముగా దేవ అనారోగ్యంతో ఉండి ఎవరైనా బాధ కలిగి ఉంటున్న వారైతే నీ వారికి మంచి స్వస్థత కలుగజేయమని ప్రార్థిస్తున్నాం. మా సంఘమైన దేవాన్ని చేతుగా పదస్తాం. ఆయా ప్రాంతంలో దూర ప్రాంతంలో ఉన్నారు మా పిల్లలు దేవా సోదరం హాస్పిటల్లో అదే ఉద్యోగం చేసినట్టు మా అమ్మాయి సోదరము మరియు సోదరం సాధి కోసం మేము ప్రార్థిస్తున్నాము తండ్రి. అమ్మాయిని దేవ దీవించి కాపాడు ప్రభువా.
మరి ఎవరైనా ఉద్యోగస్తులుగా ఉంటున్నారు, సురేష్ లాంటి వారు మరి హైదరాబాదు ప్రాంతంలో వారు అక్కడే ఉద్యోగార్థం ఉంటున్నారు. అందరినీ కాపాడు ప్రభు. మా కుమారుడు సదృష్టిని చక్కగా దేవా ఈరోజు నీ సన్నిధిలోకి తీసుకొచ్చారు. కాపాడిన విధాన్ని బట్టి వందనాలు తండ్రి, స్తోత్రాలు. ఇంకెవరెవరు ఉన్నారో వారందరినీ కాపాడు ప్రభు. ప్రతి ఒక్కరికి మేలు కలిగించి హైదరాబాదులో మా పిల్లలు ఉన్నారు ప్రభు. ఓ స్తోత్రం, ఆయా ప్రాంతంలో ఉన్నారు. వారందరూ దేవని కాపాడు, అందరూ రక్షించు. ఎవరికి ఎక్కిడి రావద్దని ప్రార్థన చేస్తున్నాను. దీవించిన నాశనం ప్రతి ఒక్కరి మంచిగా దేవాలను తలుచుకొని వాక్యం ఉంది చక్క ముందుకు సాగుటకు సహాయం. దుష్టుని ప్రభావమే దూరం చేయ ప్రభు. అంధకార శక్తిని వెళ్ళగొట్టం నాయన. చిన్న పిల్లలను నీ ప్రత్యేకించి కాపాడు ప్రభు. అదేవిధముగా నాయన సోదరము మరియు సోదరు గర్భిణీ స్త్రీలని కాపాడు. పిల్లలు లేని వారి కొరకాయి నీవు సహాయం చేయ. మారు మనసు లేనటువంటి యొక్క కుటుంబంలో అదే ఎవరెవరు తన భర్తల కోసము మరి భార్యల కోసం ప్రార్థన చేస్తున్నారు, పిల్లల కోసం ప్రార్థిస్తున్నారు, ఇప్పుడే వారిని నూతన వ్యక్తి అయి చేయ ప్రభు. ఆ ప్రార్థన ఆలోచించు. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. మిమ్మల్ని వీక్షిస్తున్న మీకు గొప్ప కార్యము, నూతన కార్యము దేవుడు చేసిన గాక. మీ లైఫ్లో దేవుడు గొప్ప కార్యం చేస్తారు. ప్రార్థన చేయండి. మీ అవసరాన్ని బట్టి దేవుడు గొప్ప కార్యం చేస్తారు. అవసరాలు అన్నీ దేవుడికి తెలియపరిచింది. దేవుడు మిమ్మల్ని అందరినీ చక్కగా దీవించిన కాక.